దేశంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా మే నెలలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈసారి మాత్రం ఏప్రిల్ నెలలోనే ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో వడగాలులు వీస్తున్నాయి. తెలంగాణలోనూ పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గురు శుక్రవారాల్లో రాష్ట్రంలోని 9 జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. వడగాలులకు సంబంధించి గురు శుక్రవారాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేయగా శనివారం మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. నల్గొండ జిల్లా టిక్యా తండాలో మంగళవారం అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే హైదరాబాద్ లోని బంజారాహిల్స్, సికింద్రాబాద్, న్యూ మెట్టగూడలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2 రోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, సాయంత్రం రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వడదెబ్బ కారణంగా తెలంగాణలో మంగళవారం 5గురు మరణించారు. వచ్చే 5 రోజులు దేశమంతటా వడగాలుల ప్రభావం ఉంటుందని భారత వాతావరణ సంస్థ తెలిపింది. తెలంగాణ, ఏపీతో సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 40 నుంచి 45 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. రానున్న 5 రోజుల పాటు వడగాలులు కొనసాగుతాయని, రాత్రివేళ కూడా వేడి వాతావరణం నెలకొంటుందని హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో వాయువ్య భారతంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు చేసుకుంటాయని, ఆ తర్వాత క్రమంగా 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని తెలిపింది.